కరీంనగర్లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్. ఇప్పుడే సంప్రదించండి. చెడు వ్యసనాలకు బానిసైన యువత ఎంతటి దారుణాలకైనా ఒడిగడుతున్నారు. చెడ్డవారి దోస్తాన వద్దు, బుద్ధిగా చదువుకో అన్నందుకు ఓ వ్యక్తిని నరికి చంపాడు 21 ఏళ్ల యువకుడు. పూర్తి వివరాల్లోకి వెళితే హుస్నాబాద్ కు చెందిన అంబదాస్ అనే వ్యక్తి 15 ఏళ్ల కిందట జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రానికి బతుకు తెరువు కోసం వచ్చాడు. అక్కడి కస్తూర్బా వసతి గృహంలో వంట మనిషిగా చేరాడు. అక్కడ పనిచేస్తున్న భోజమ్మతో పరిచయం ఏర్పడింది. భర్త చనిపోవడంతో 6 ఏళ్ల కొడుకు రవితేజతో ఒంటరిగా ఉంటున్న ఆమెను పెళ్లి చేసుకున్నాడు అంబదాస్. అప్పటి నుంచి ముగ్గురు ఒకే చోట ఉంటున్నారు. అయితే ఇటీవల ఇంటర్ ఫెయిల్ అయిన రవితేజ జులాయిగా తిరుగుతూ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. డబ్బుల కోసం తల్లిని వేధించసాగాడు. ఈ విషయం తెలుసుకున్న అంబదాస్ రవితేజను మందలించాడు. ఏదైనా పని చేసుకుని బతకాలని గట్టిగా చెప్పాడు. దీంతో అంబదాస్ పై కక్ష పెంచుకున్న రవితేజ శుక్రవారం అంబదాస్ భోజనం చేస్తున్న సమయంలో పదునైన కత్తితో మెడపై నరికాడు. దీంతో కుప్పకూలిన అంబదాస్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అయితే తోడు ఉంటాడనుకున్న అంబదాస్ చనిపోయాడు. నీడగా ఉంటాడనుకున్న కొడుకు జైలు పాలయ్యాడు. భోజమ్మ ఒంటరిదైపోయింది. యువకుడి క్షణికావేశం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.